సో, 'సోలో లెవెలింగ్' ప్రీ అవేకెనింగ్ మూవీ అయితే రిలీజ్ అయింది. అది మీ అందరికి తెలిసిందే. అదైతే సీజన్ 2కి కంటిన్యూషన్ అని కూడా అన్నారు. కానీ నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు సీజన్ 2కి కంటిన్యూషన్ అయిన మాన్వ ఎక్స్‌ప్లనేషన్ అయితే చేయబోతున్నా 'సోలో లెవెలింగ్‌ది.' యెస్. సో, ఈ చాప్టర్‌లో మీకు లైక్ పెద్దగా రివీల్ ఏం చేయనులే కానీ సెకండ్ పార్ట్‌లో అయితే చూసుకుందాం. బట్ స్టిల్ ఇందులో అయితే మీకు 'సోలో లెవెలింగ్‌లోనే ది బెస్ట్ సీన్ జరగబోతుంది. అదే రెడ్ గేట్ అయిపోబోతాం. అండ్ దీంట్లో చూసుకుంటే చాలా లైక్ మీకు గూస్ బంప్స్ ఇచ్చే స్టఫ్ కూడా ఉండొచ్చు. అండ్ ఇది యానిమేలో చూస్తే మీరు ఇంకా థ్రిల్ ఫీల్ అవుతారు బ్రో. లిటరల్లీ. అండ్ ఇంకేం లేచకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. అండ్ బై ద వే ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చాలు. ఇంకా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. సో, ఈ చాప్టర్ స్టార్ట్ అవుద్ది మన సంజీవ్ నుంచి. మన జీను అయితే ప్రశాంతంగా పడుకుంటాడనమాట. సో, అప్పుడే ఫోన్ అయితే వస్తుంది జీనా నుంచి. సో, తనైతే చెప్తుందిలా, "నువ్వు రెడీ అవ్వలేదా ఇంకా? ఈరోజు స్కూలుకొచ్చి మా టీచర్‌తో మాట్లాడాలి కదా!" అని చెప్పి అంటది. ఇంక మనోడు మర్చిపోయా అని చెప్పి ఇంక లగెత్తుకుంటూ ఎళ్లి రెడీ అయిపోయి స్కూలుకైతే వస్తాడనమాట. సో, స్కూలుకి రాంగానే మన జీనా అయితే ఇలా అంటది, "నువ్వు అసలు నిజంగానే మా అన్నయ్యవేనా?" అని చెప్పి అంటది. ఇంకా తర్వాత "ఏంటి సందేహమా?" అని చెప్పి అంటాడు. ఇంకా తర్వాత వీళ్ళిద్దరూ వెళ్తా ఉంటే కొంతమంది అమ్మాయిలైతే మన జిన్‌ని చూసి ఆగుతారనమాట. అప్పుడు మన జీనా చెప్పుద్ది, "ఏంటి ఒకళ్ళని సెట్ చేయనా ఏమన్నా?" అని చెప్పి అంటది. ఇంకా తర్వాత ఆఖరికి టీచర్ కూడా "నువ్వు చాలా బాగున్నావు" అని చెప్పి పొగుడుతా ఉంటది మన సంజీనునైతే. ఇంకా ఆ తర్వాత వీళ్ళు కాన్వర్జేషన్‌లో ఏం మాట్లాడుకుంటారంటే టీచర్ చెప్పిద్ది, "జీనా చాలా బాగా చదువుతుంది. తన గ్రేడ్స్ కూడా బాగా వస్తున్నాయి. తన మీద ఎటువంటి కంప్లెయింట్స్ అయితే లేవు" అని చెప్పి అంటది. ఇంకా ఆ తర్వాత నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. అదేంటంటే మా స్కూల్లోనే ఒక అమ్మాయి అయితే రీఅవేకెన్ అయిందనమాట. సో, తను ఎంత చెప్పినా వినట్లేదు. స్కూల్‌కి రా అంటే రావట్లేదు. తన గ్రాడ్యుయేషన్‌కి ఇబ్బందవుద్ది. మీరెళ్లి ఏమన్నా చెప్పగలరా అంటే, కానీ మన సంఘింగు అయితే మాత్రం దీన్ని అంత సీరియస్‌గా అయితే తీసుకోడనమాట. ఓకే అని చెప్పి అయితే వెళ్తాడింక అక్కడికి. వెళ్ళిన వెంటనే అక్కడ తన ఫేస్ అయితే చూపిస్తారనమాట మనకి. సో, అండ్ ఈ అమ్మాయి అయితే ఎవరో కాదు బయ్యో! మన సంజను రెడ్ పార్టీ వాటి పార్టిసిపేట్ చేసింది కదా! తనే అనమాట. సో, తన పేరే హాన్ సాంగ్ అనమాట. సో, తినైతే మన జిన్‌గునైతే అడుగుతుంది, "ఏంటి నువ్వెక్కడున్నావు?" అని చెప్పి. ఇంకా మన జీనాస్ ఫ్రెండ్ అయితే గెస్ చేస్తది. "ఏంటి మా టీచర్ పంపించిందా? నేను రాను. నేను హంటర్ జాబ్‌నైతే క్విట్ చేయను. నేను స్కూల్‌కి రానని" చెప్పి అంటదనమాట. అప్పుడు జిన్‌గు అయితే ఇలా చెప్తాడు, "నువ్వు ఈ ర్యాంక్ కదా! అలా అయితే నువ్వు వేసే ప్రతి అటాక్ కూడా మాన్‌స్టర్స్ మీద పనిచేయవు. నువ్వు బాగా స్ట్రాంగ్ అవ్వాలి. నువ్వు స్ట్రాంగ్ అవ్వాలంటే ట్రైనింగ్ సెక్షన్ కావాలి. అందుకు నేను తీసుకెళ్తాను. నాతో రా" అని చెప్పి తీసుకెళ్తాడనమాట. ఇంకా ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసైతే మన మేనేజర్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. సో, తన పేరే సాంగ్‌మిన్ అనమాట. సో, తినైతే తెలిసే ఉంటది మీకు. సీజన్ 1లో కూడా కనపడ్డాడు మీకు. ఇంకా మనోడు చెప్తాడనమాట మేనేజర్ ఇలా, "సంగీను ఫోన్ చేసి మీకిలా ట్రైనింగ్ సెక్షన్ కావాలన్నారు గదా! సో, అప్పుడు నేను సర్ప్రైజ్ అయ్యాను. అండ్ బై ద వే నేను ఎటువంటి హెసిటేషన్ అదే ఆలోచించకుండా అయితే సంజీన్‌కు చెప్పిన మాటలకైతే నేను ఒప్పుకున్నాను. సో, ఇంక మీరు వెళ్ళొచ్చు" అని చెప్పి వెళ్తా ఉంటే ఈలోగా ఇంకొక క్యారెక్టర్ వస్తదనమాట. "ఏంటి ఎంతసేపు? 9 అయింది ఇంకా. మేమిక్కడ పానిక్ అవ్వటానికి రాలేదని" చెప్పి ఒక బోకు మొహోడైతే చూపిస్తా ఉంటాడనమాట. అంటే మన సంజింగు పాయింట్ ఆఫ్ వ్యూలో బోకు మొహం అన్న. ఇంకా మేనేజర్ చెప్తాడు ఏ ర్యాంక్ అని చెప్పి. తనైతే షాక్ అయిపోతాడు. మన కిమ్చుల్ గాడేమో ఏ ర్యాంక్ కాబట్టి తనొకడు. ఇంకా 7 బి ర్యాంక్స్ అండ్ 4 సి ర్యాంక్స్‌తో పాటైతే ఎళ్తున్నాడు. సో, టోటల్ మొత్తం 12 మందనమాట. ఇంకా తర్వాత జీనా ఫ్రెండొచ్చి మనం ఎప్పుడు ఎంటర్ అవ్వబోతున్నాం అంటే, "వెళ్దాం, వెళ్దాం ఆగు" అని చెప్పైతే మన సంజీనుతో చెప్తాడు. ఇంకా ఆ తర్వాత జీనా అయితే వెళ్తా ఉంటది. గేట్ అయితే ఓపెన్ అయిపోయి ఉంటుందనమాట. సో, "నువ్వు రావా మిస్టర్" అంటే, నీ తర్వాత" అని చెప్పి అంటాడు. ఇంక వీళ్ళిద్దరు లోపలికెళ్తారు. ఎళ్ళంగానే గేట్ అయితే రెడ్‌గా మారిపోతుందనమాట. అప్పుడు జింగు అయితే వెనక్కొచ్చి, "ఇది మంచిది కాదు. మీరైతే మెయిన్ అటాక్ ఫోర్స్‌కైతే ఫోన్ చేసి రమ్మనండి ఇమ్మీడియేట్‌గా" అని చెప్పైతే చెప్పేస్తాడు. బట్ ఆ గేట్ అయితే బయటికి రానివ్వదనమాట. జిన్నునైతే లోపలికి లాగేసుకుంటది. ఇంకా తర్వాత మేనేజర్స్ వీళ్ళందరూ అయితే కంగారు పడిపోయి ఫోన్ చేస్తారనమాట. ఎవరికో కాదు, టైగర్ గిల్డ్ మాస్టర్ అయిన బీ క్యోన్ హూకయితే ఫోన్ చేస్తారనమాట. సో, "నేనొస్తున్నానని" చెప్పి అంటాడు. ఇంకా ఆ తర్వాత మన సంగీను కళ్ళు తెరిచి చూస్తే చుట్టూ అంతా స్నో ఉందనమాట. ఇకప్పుడు జనాలనుకుంటారు ఏంటిది డంజనేనా అసలు అంటే, జినోన్ ఇలా అంటాడు, "ఇది నాకు సస్పీషియస్‌గా ఏమనిపించట్లేదే." అప్పుడు జీనాస్ ఫ్రెండ్ అయితే ఇలా అంటదనమాట, "ఈ గేట్ అనేది మనల్ని అనదర్ వరల్డ్‌లో పడేసిందా ఏంటి" అని చెప్పనుద్ది. ఇంకా ఆ తర్వాత వెంటనే ఒక యారో వస్తది బ్రో. ఆ యారోనైతే మన సంజీవ్ అయితే పట్టుకుంటాడు. కానీ ఇంకో అతనికైతే తగిలి చచ్చిపోతాడనమాట. ఇంకప్పుడే ఎక్కడి నుంచి కొట్టాడు? ఎవడ్రా? అని చెప్పి చూస్తే ఐస్ లీవ్స్ అనమాట.
ఇంక జీనా ఫ్రెండ్ నుండి ఇలా అడుగుద్ది, ఐస్ లీవ్స్ అంటే ఏంటి మిస్టర్ అని. వాళ్ళొక నరరూప రాక్షసులు. వాళ్ళు మెయిన్‌గా హంటర్స్‌నే టార్గెట్ చేస్తారు. ముఖ్యంగా మనుషులనైతే అస్సలు వదిలిపెట్టరు. ఇంకప్పుడే బార్కా మొహం అయితే చూపిస్తారనమాట మనకి. ఇంకప్పుడే బీక్ యూన్ హో వచ్చి ఆ డోర్‌ని కొడతా ఉంటాడనమాట. ఇది అసలు సి ర్యాంక్ గేటేనా అని చెప్పి అంటాడు. కొరియన్ హంటర్ గిల్డ్‌కి మెసేజ్ చేసావా ఆర్ ఎల్స్ కాంటాక్ట్ అవ్వా అని చెప్పి అంటాడు. రెడ్ గేట్ అనేది హై ర్యాంకర్ గేట్స్. అలాంటిది వీళ్ళకెందుకు ఓపెన్ అయింది? కొంపదీసి వాళ్ళేమన్నా చెప్తున్నారా ఇలా వేరే వరల్డ్ నుంచి మ్యాజిక్ పవర్ అయితే వస్తుందా అని చెప్పి. ఇంకప్పుడు బీమియాకు చెప్తాడు. ఎంతమందున్నారు లోపల అంటే 12 మంది అంటాడు. థాంక్ గాడ్ ఏ ర్యాంక్ అన్నా ఒకడున్నాడు అని చెప్పి అంటాడు. ఇక ఆ తర్వాత సీన్ షిఫ్ట్ చేసి అయితే మన సంజీవ్ దగ్గరికైతే తీసుకెళ్తారనమాట. తనైతే ఇలా అనుకుంటాడు. వాళ్ళ ఐస్ చాలా షార్ప్‌గా ఉన్నాయి. అండ్ పైగా మా హంటర్స్ గ్యాంగ్‌లో అయితే ఇద్దరిని వీకెస్ట్ అయిన వాళ్ళని చంపేశారు. ఒకవేళ నేను 2 నెలల కిందట ముందు యారో వచ్చుంటే నేను ఖచ్చితంగా చచ్చిపోయేవాడిని అని చెప్పి అంటాడనమాట మన సంజీవ్. ఇంకా ఆ తర్వాత ఏ ర్యాంక్ అయిన కించుల్ గాడైతే ఇలా అంటాడు. మీరు ఎంతమందున్నా సరే రెడ్ గేట్ సిట్యుయేషన్ వేరు. మనం సస్తే గాని లేదా డంజన్ ఓపెన్ అవుతే కానీ మనం విముక్తి పొందలేం అంటాడు. ఇంకప్పుడు మన జీనాస్ ఫ్రెండ్ చెప్పిద్ది. మిస్టర్ రెడ్ గేట్ అంటే ఏంటి అని చెప్పి అంటదనమాట. ఇంక మన జీను చెప్తాడు. అది ఒక స్పెషల్ గేట్. అది అనదర్ వరల్డ్‌కి లింక్ అయి అయితే ఉంటుంది. మనం ఒక్కసారి లోపలికొస్తే ఇంక బయటికెళ్ళలేం. బయట నుంచి లోపలికి రాలేరు హెల్ప్‌కి. మనం కూడా బయటికెళ్ళలేం. మనం చావాలి లేదా వీళ్ళని చంపితే గాని గేట్స్ అనేవి ఓపెన్ కావని చెప్పైతే మన సంజీవ్ అయితే చెప్తాడు. ఇంకప్పుడే కిమ్చుల్ గాడైతే ఇలా అంటాడు. నా పేరు కిమ్చుల్. నేనొక ఏరియన్ హంటర్‌ని. మీ సర్వైవల్‌కి నేను రెస్పాన్సిబిలిటీనైతే తీసుకుంటానని చెప్పి అంటాడు. నేను చెప్పలేను మళ్ళీ మీరు బతికొస్తారని చెప్పి. మనం నెలలు, రోజులు కొన్ని రోజుల పాటైతే సర్వైవ్ అవ్వాలి. ఈ డన్జన్‌లో గ్యారంటీ అయితే ఇవ్వలేం. మనం సర్వైవ్ అవుతాం అని చెప్పి అయితే అంటాడు. కానీ మనం సర్వైవ్ అవ్వటానికి నాకు కొంత స్ట్రాంగెస్ట్ నంబర్స్ కావాలి. నాతో పాటు ఎవరు జాయిన్ అవుతారు అంటే, నేను అంటాడు. కానీ చెయ్యి పట్టుకొని ఇట్ట అంటాడు. నువ్వు కాదు అని చెప్పి. ఇంకా ఆ తర్వాత కిమ్సూల్ ఇలా అంటాడు. మీరు ఈ డంజన్‌లో ఒక్కరోజుంటే బయట ఒక గంట మాత్రమే గడుస్తుంది. ఈ సిట్యుయేషన్‌లో కొన్ని నెలలు పట్టొచ్చు బాస్‌ని చంపటానికి డంజన్ ఓపెన్ అవుద్దప్పుడే. బాస్‌ని చంపితే గాని డంజన్ ఓపెన్ అవ్వదు. సో, మీరప్పటి వరకు వెయిట్ చేయాలి. లేదా చావాలని చెప్పి అంటాడు. ఈ సిట్యుయేషన్‌లో ఈ ర్యాంక్ హంటర్స్‌ని నా మీదేసుకొని నేను ఫైట్‌కైతే దిగను. వాళ్ళు నాకొక డెడ్ వెయిట్‌తో సమానం. సో, వాళ్ళు నాకొద్దు. ఎలాగోలా సర్వైవ్ అవ్వండి. మిగిలిన వాళ్ళని నేను ఇంటికి తీసుకెళ్తానని చెప్పైతే అంటాడు. ఇంకప్పుడే పక్కన నుంచి ఒక అమ్మాయి అయితే వచ్చి నేను వాళ్ళ టీమ్‌లో జాయిన్ అవ్వచ్చా అని చెప్పైతే అంటది. ఏ ర్యాంక్ వాళ్ళని వదిలేసి ఈ ర్యాంక్ వాళ్ళ దగ్గరికెళ్తావు. నీ మూర్ఖత్వం కాకపోతే సింపతి చూపిస్తున్నావా? సరే నీ ఇష్టం వెళ్ళు. ఇంకప్పుడే ఆ అమ్మాయి ఇలా అంటది. కిమ్‌చో నువ్వు యారోని పట్టుకోవటం అబ్జర్వ్ చేయలే. నువ్వు ఈ ర్యాంక్ కాదు. ఈ ర్యాంక్ కంటే ఎక్కువగానే ఉన్నావు కదా! దానికి మన జింగు అయితే ఏం ఆన్సర్ ఇయ్యడు. ఇంక ఇటు పక్క సీన్ షిఫ్ట్ చేసి లోపల ఎంతమందున్నారు? అసల ఒక్కళ్ళైనా తిరిగి రాగలరా అంటే మన మేనేజర్ ఇలా అంటాడు. 12 పర్సన్స్ ఉన్నారు. అందులో ఒక ఏ ర్యాంక్ ఉన్నాడు అని చెప్పైతే అంటాడు. దానికి మన బీకియోన్ అయితే థాంక్ గాడ్ ఏ ర్యాంక్ అన్నా ఒక్కడన్నా ఉన్నాడు అని చెప్పైతే అంటాడు. మన కిమ్‌చూల్ చాలా స్ట్రాంగ్. అండ్ తననింక మనం వదిలేయొచ్చు. తన మీదకి మనం శాంతంగా ఉండొచ్చు అయితే వీళ్ళు అనుకుంటూ ఉంటారు. ఇంకప్పుడే ఒక కారైతే వచ్చి ఆగుద్దనమాట. సో, ఇందాక మనం చూపిచ్చా కదా ఎయిర్‌పోర్ట్‌లో దిగే ఆయన్ని. తనే అనమాట తిను. ఇక్కడ వైట్ టైగర్ గిల్డ్‌లో లీడర్ ఎవరు అని చెప్పి వచ్చి అడుగుతా ఉంటాడు. బీక్యూన్‌హో అయితే కాస్త షాక్ అయిపోతాడు. ఇంకా తిన పేరైతే వచ్చిద్ది. తిన పేరే అవాంగ్ డాంగ్‌చూ అనమాట. సో, తినైతే సంజిన్ వూ ఎక్కడున్నాడు అని చెప్పి వస్తాడనమాట. సో, తను ఏ గేట్‌లోకెళ్ళాడో చెప్పు అని చెప్పైతే అంటాడు. ఏంటి ఈ గేట్‌లోకా? ఈ ర్యాంక్ వాళ్ళు ఈ గేట్‌లోకి ఎలా ఎళ్తారు? ఇట్స్ ఎ రెడ్ గేట్ కదా! ఇంక సీన్ షిఫ్ట్ చేసైతే ఇందాక ఎక్కడైతే ఆపారో అక్కడికైతే తీసుకెళ్తారనమాట. ఇక్కడ సంజిన్ వూ అయితే చెప్తాడు. మిమ్మల్ని అసలు ఎలా రిక్రూట్ చేసుకున్నాడు అని అడిగితే ఈ అమ్మాయి చెప్తుంది. మాకు లెసన్స్ చెప్పేటప్పుడు ఈ డంజన్‌లో ఏమైనా అవ్వచ్చని చెప్పారు. కిమ్‌చన్ గాడైతే భయంకరమైన కోచింగ్ అయితే తీసుకుంటున్నాడు. చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు. కానీ తనైతే కోరుకుంటున్నాడనమాట. వైట్ టైగర్ మెయిన్ అటాక్ ఫోర్స్‌లోకి ఎళ్దామని చెప్పి. ఇంకా ఆ తర్వాత కిమ్‌చోల్ గాడైతే నాతో రండి అని చెప్పైతే వాళ్ళని తీసుకొని ఎళ్తా ఉంటాడు. ఇంక అప్పుడైతే మన సంగ్ జిన్‌వో కూడా చెప్తాడు. ఐ విష్ యూ లక్ అని చెప్పి ఎళ్తా ఉంటాడు. ఇంక సంగ్ జిన్‌వో కూడా సేమ్ హియర్. ఆ! వెళ్ళు వెళ్ళు జాగ్రత్త అని చెప్పి అంటాడు. నువ్వు నా క్వెషన్‌కి ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇప్పుడన్నా ఇస్తావా అని చెప్పైతే తనంటుంది. జిన్‌వూ కూడా ఆన్సర్ అయితే ఇవ్వడనమాట. సో, అప్పుడే
మనకి కిమ్చుల్ గడినైతే చూపిస్తారనమాట. సో, ఇక్కడ చూడండి బేర్ మార్క్స్ ఉన్నాయి. అంటే ఇక్కడ చుట్టుపక్కల బేర్స్ ఉన్నాయి. బ్యాటిల్‌కి రెడీ అవ్వండి అని చెప్పైతే రెడీ అవుతారు. ఇంకిక్కడితో ఈ చాప్టర్ అయితే ఎండ్ అయిపోయిద్ది. సో, గైస్ మీరెలా అనిపించింది? లైక్ ఈ చాప్టర్ ఎక్స్‌ప్లనేషన్ కాస్త వరస్ట్‌గానే ఉంది. బట్ స్టిల్ నెక్స్ట్ టైమ్ ఇంప్రూవ్ అవ్వటానికి ట్రై చేస్తా. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే.